మొదటి తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం చూడండి దయచేసి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు నిమిత్తము కల్పనా కథల మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము 3 నుంచి 5 వచనాలు కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనే నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా. ఇక్కడ తిమోతి కనబడుతున్నాడు, మనకు బాగా తెలిసిన వ్యక్తి తిమోతి అనగా ఏంటో తెలుసా? దేవుని గణపరచువాడు అని అర్థం. తిమోతి అనగా ఏంటి? దేవుని గణపరచువాడు అని అర్థం. హల్లెలూయా. సౌలు దమస్కు నుంచి వెళ్తుంటే, నిజంగా సౌలు దమస్కు ప్రాంతం గుండా వెళ్తుంటే దేవుడి చేత పట్టబడ్డాడు కదా. పట్టబడి సౌలు ఏమయ్యాడు? పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. టోటలీగా అతని జీవితం మారిపోయింది. తర్వాత 14 పత్రికలు రాశాడు. ఎవరు? పౌలు. హల్లెలూయా. ఎన్ని పత్రికలు రాశారండి? 14 పత్రికలు రాశాడు. అయితే ఈ తిమోతి మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానం నీకు కలుగునుగాక. పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారి చేత పట్టబడిన తర్వాత సౌలు పౌలుగా మారి 14 పత్రికలు రాశారు. అందులో ఈ పత్రిక ఒకటి, తిమోతి రాసిన పత్రికలు ఇవి కూడా ఒకటి. అయితే ఈ పత్రిక ఎవరు రాస్తున్నారో తెలుసా? తిమోతికి రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? పౌలు రాస్తున్నాడు. నిజంగా చూడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రైన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానం నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనూ ఈ సంబంధము కలిగి ఉన్నది గనుక వాటి లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరిస్తున్నాను. అలా ఎవరికి హెచ్చరిక రాస్తున్నాడు? హెచ్చరిక పత్రిక తిమోతికి రాస్తున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా పత్రికలో రాస్తున్నాడు అంటే ఆయన మాటలు ఎంత చక్కగా పొందుపరిచారో ఇక్కడ చూడండి. అందుకే అంటున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దనియు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది కనుక వాటి లక్ష్య పెట్టవద్దనియు. అలా ఎంత చక్కగా ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, ఎందుకంటే తిమోతి ఎవరో తెలుసా? పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు కాబట్టి అతనికి ఏ విధంగా ఏ విధంగా చెప్పాలి, ఏ మాటలు బోధించాలో, ఏ మాటలు చెప్పాలో ఒక పత్రిక రూపంలో తిమోతికి రాస్తున్నాడు. ప్రియదేని ఈరోజు ప్రియ సంగమ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు సేవకులు మనకు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు, కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, హెచ్చరిక మాటలు. కొన్నిసార్లు ఆ మాటలు చూసినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు మనకు బాధ, ఏంటి ఈ విధంగా చెప్తున్నాను, నేను సరిగా లేనా, నేను బాగానే ఉన్నాను కదా, బాగానే దేవుని మందిరానికి వస్తున్నాను కదా అని కొన్నిసార్లు అపార్థం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ తిమోతికి నిజంగా తిమోతిని ఎంతగా ప్రేమిస్తుంది. ఎందుకంటే తిమోతి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు కాబట్టి కొన్ని హెచ్చరిక మాటలు రాస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నిజంగా మాటలు చాలా అద్భుతమైన మాటలు.
సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలు, ఇవన్నీ కూడా చాలాసార్లు మనము తిమోతి ఇంకా దేవుని పరిచర్లో ఉంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కల్పనా కథలు, సత్యమైనవి మాత్రం బోధించు, ఇవన్నీ కూడా పౌలు ఏం చేస్తున్నాడు అంటే తిమోతి చెప్తున్నాడు. ఈ విధంగా చక్కగా ఉండు, మంచి మాటలే చెప్పు, విశ్వాస సంబంధమైన మాటలు, విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించు, వివాదములు పెట్టుకోవద్దు. ఇది అన్ని మంచి హెచ్చరిక మాటలు ఏం చేస్తుందో తెలుసా, ఆత్మీయ కుమారుడికి తిమోతికి రాస్తున్నాడు ప్రియదేని బిడ్డ. నిజంగా చూడండి, నిజంగా పౌలు తిమోతిని ఎంత చక్కగా పెంచుతున్నాడో, హల్లెలూయా, ఎంత చక్కగా ఆయన మాటల చేత హెచ్చరిస్తున్నాడు. ఆ మాటలు పక్కన పడేలేదు తిమోతి, ఆ మాటలు విడిచిపెట్టలేదు, కానీ ఆ మాటల ప్రకారం జీవించాడు. అందుకే తిమోతిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ప్రియదేని బిడ్డ. అందుకే మనం చూసినట్లయితే అపోస్తులు రాసిన అపోస్తులు చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 1-2 వచనం దయచేసి చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 16 verse 1-2. పౌలు అపోస్తుల కార్యాలు 16:1-2. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క ఒక కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా తిమోతికున్న ముఖ్యమైన గుణం ఏంటంటే మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నాం. నిజంగా ఇక్కడ పౌలు యొక్క ఆత్మీయ కుమారుడు తిమోతి మంచి పేరును సంపాదించుకున్న వ్యక్తి. అందుకే అంటున్నాడు, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అతడు లుస్త్రలోను ఇకలోనియులను ఉన్న సహోదరుల వలన మంచి పేరును పొందినవాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ప్రియమైన శిష్యుడుగా పౌలుకు ఆత్మీయ కుమారుడుగా ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ, నీవు కూడా మనము కూడా మంచి పేరు సంపాదించుకునే శిష్యులుగా మనం ఉండాలి. మంచి పేరును సంపాదించుకునే బిడలుగా ఉండాలి. అందుకే ఎన్నో హెచ్చరికలు రాస్తున్నాడు పౌలు తిమోతికి. నువ్వు ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండడానికి వీల్లేదు, ఇలాంటి బోధన చేయాలి, ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి జీవితాన్ని జీవించాలి, ఈ విధంగా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండాలని చక్కగా పౌలు ఏం చేస్తున్నాడు తిమోతికి రాస్తున్నాడు ప్రియదేని బిడ్డ. అందుకే ఇక్కడ ఈ ప్రాంతాల్లో చూస్తే తిమోతి మంచి పేరును సంపాదించుకున్నాడు ప్రియదేని బిడ్డ. లుస్త్రలోను ఇకలోను అన్నిట్లో కూడా అన్ని ప్రాంతాలలో తిమోతి చక్కటి పేరును సంపాదించుకున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే చాలా తక్కువ మంది ఇలాంటి మంచి పేరును సంపాదించుకుంటుంటారు. లోకంలో జీవిస్తుంటారు, లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తుంటారు. కానీ దేవుని బిడలుగా, దేవునికి మంచి పేరు తెచ్చుకునే బిడలుగా, ఒక మంచి క్రైస్తవులుగా ఈ రోజుల్లో జీవించట్లేదు చాలామంది. పైకి మాత్రం భక్తి గల వారు కనబడుతుంటారు, కానీ లోపల దేవుని శక్తి లేని వారుగా ఉంటారు చాలామంది. ఈరోజు ప్రియదేని బిడ్డ, ఇక్కడ తిమోతి ఎట్లున్నాడు తెలుసా, మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ. అందుకే పౌలు రాస్తున్నాడు తిమోతిలో, ఈయన ఎట్లా హెచ్చరిక మాటలు ఏం చేస్తున్నాడంట తిమోతికి రాస్తున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ, కొన్నిసార్లు ఈ రోజుల్లో అయితే ఎవరు లెటర్ రాయరు కదా, లెటర్ రాసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవ్వరు రాయరు కదా. ఆ రోజుల్లో పాత దినాల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు మేము లెటర్ రాసుకునే వాళ్ళం. ముఖ్యంగా మా అక్క హాస్టల్లో ఉంటే తిరుపతి హాస్టల్లో ఉండి చదువుతూ ఉంటే ఇంటి దగ్గర నేను మా అమ్మ లెటర్ చెప్తూ ఉంటే నేను రాసేదాన్ని. మొట్టమొదటి ఏం రాసేదాన్ని తెలుసా, నువ్వు బైబిల్ చదువుకున్నావు, ఈ రోజు ప్రార్థన చేసుకున్నావా, ఫస్ట్ మాట ఈ మాటనే మా అక్కకు. ఎందుకంటే దూర ప్రాంతంలో ఒంటరిగా ఉంది కాబట్టి ఆ లెటర్లో ఫస్ట్ మాట ఏంటంటే నువ్వు బైబిల్ చదువుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా. అది రాసిన తర్వాత నేను ఇట్లా ఉండాలి మా అమ్మ చెప్తుంటే అన్నీ రాసేవాళ్ళు. నిజంగా చాలా అద్భుతమైన, నిజంగా ఆ లెటర్ వాళ్ళు మా అక్క చెప్తూ ఉంటుంది, ఆ లెటర్ కోసం ఎన్నో రోజులు నేను వేచి ఉంటుంది. ఎప్పుడెప్పుడు లెటర్ వస్తుందా ఇంటి దగ్గర నుంచి, ఎప్పుడెప్పుడు లెటర్ వస్తుందా అని చదువుకోవాలి. మా అమ్మ వాళ్ళు అప్పుడు ఫోన్లు లేవు, సరిగా లేవు, ఫోన్లో కమ్యూనికేషన్ అంత సరిగా లేదు. లెటర్ వస్తే ఎప్పుడెప్పుడు లెటర్ వస్తుందా అని పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు అంట వాళ్ళు. నిజంగా చెప్తున్నాం, నిజంగా అప్పుడు హెచ్చరిక మాటలు రాస్తుంటే మా అమ్మ రాస్తున్నాం. నిజంగా ఎంతో సంతోషం.
నిజంగా ఎంతో ఆ మాటలు చదువుతున్నప్పుడు దూర ప్రాంతంలో కొన్నిసార్లు మన తల్లిదండ్రులు హెచ్చరిక మాటలు చెప్తుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో అన్నప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు మనలో ఒకలాంటి ఉజ్జీవం అనిపిస్తుంది, ఒకలాంటి సంతోషం. ఇట్లా ఉండకూడదు, నేను ఒంటరిగా ఉన్నాను, నేను చక్కగా ఉండాలి, దేవుని బిడ్డగా నేను ఉండాలి, నేను ఈ ప్రాంతంలో నేను సాక్షిగా ఉండాలని ఆ హెచ్చరిక మాటలు మనకి ఏం చేస్తుంది, మన మీద ప్రభావితం చూపిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఆ మాటలు మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. నిజంగా చెప్తున్నాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మీ పిల్లలు బయట ఉన్నారేమో, లేకపోతే నువ్వు బయట ప్రాంతంలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నావేమో, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ పిల్లలకు హెచ్చరిక మాటలు బోధించాలి. ప్రియ దేవుని బిడ్డ, నా కూతురు కూడా షైనీ దూర ప్రాంతంలో హాస్టల్లో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు ఇదే మాట చెప్పేది, నువ్వు వాక్యం చదువుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, ఈరోజు ఏ విధంగా ఏ పని చేసినా, ఈరోజు ఏం చేసావు, ఈరోజు అంతా నువ్వు ఏం చేసావు అన్నప్పుడు ఆమె చెప్పేది, బైబిల్ చదువుకోలేదు మమ్మీ, ఈరోజు టైం అండి, లేదు ఖచ్చితంగా చదువుకోవాలి, ఈరోజు ఏం చేసావు, దేవుని సన్నిధిలో గడిపావా అని చెప్తుంటే నిజంగా వారు ఆ మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటల ప్రకారం జీవిస్తారు. హెచ్చరిక మా మమ్మీ ఎప్పుడు ఇట్లా చెప్తాడులే, మా డాడీ ఎప్పుడు ఇట్లా చెప్తాడని వదలరు. ఆ మాటలు మీ బిడ్డల జీవితంలో ప్రభావితంగా ఉంటాయి. ప్రియమైన, ప్రభావితం చూపే మాటలుగా ఉంటాయి. అందుకే ఇక్కడ పౌలు ఒక ఆత్మీయ తండ్రిగా తన కుమారుడికి ఏం చేస్తుందో తెలుసా, హెచ్చరిక మాటలు రాస్తున్నాడు. తన పత్రికలో తిమోతికి రాస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు ప్రియత అందుకే ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు విశ్వాసులుగా, క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మనం ఏం చేసుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ క్రైస్తవులు వారు వారం ఆదివారం మందిరానికి వెళ్తారు, కానీ వారి జీవితం అంతా భయంకరమైనదే. మందిరానికి వెళ్తారు కానీ వారి జీవితం భయంకరమైన చెడు కార్యాలు, చెడు పనులు చేస్తారు. ఇలాంటి సాక్ష్యం మనం సంపాదించుకోనకూడదు. హల్లెలూయ. మన సాక్ష్యం ఎట్లుంటుందో తెలుసు, ఇతరులు ప్రభావితం చేసేలాగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, అందుకే ఈ తిమోతి లుస్త్రలోను ఇంకా అనేక ప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. హల్లెలూయ. విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవునికి ప్రియమైన వారుగా మనం కూడా మంచి పేరు సంపాదించుకోవాలి. మనం చూసిన వారందరూ అమ్మ దేవుని బిడ్డ, మనం చూసిన వారందరూ దేవుని మంచి బిడ్డ, దేవుని బిడ్డ, ఎంత చక్కగా ప్రార్థనకు వస్తుంది, ఎంత చక్కగా దేవుని సన్నిధిలో గడు, ఎలాంటి చెడు స్నేహం ఉండదు, ఎలాంటి భయంకరమైన మాట, లోక సంబంధమైన మాటలు ఆమె నోట్లోంచి రావు, ఆయన నోట్లోంచి రావు అని ఇలాంటి సాక్ష్యం మనం పొందుకోవాలి, తెచ్చుకోవాలి, సంపాదించుకోవాలి. ఇది చాలా కష్టమే, ఈజీ కాదు. మంచి సాక్ష్యం సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఎంతో ప్రయాసపడితే, ఎంతో మనకున్న ఆ బలహీనతలన్నీ, మనలో ఉన్న పనికిరాళ్ళ తీగలన్నీ తీసి పారవేసుకుంటే అప్పుడు మనం మంచి జీవితాన్ని జీవిస్తాం. నిజంగా మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలం నువ్వు నీ దగ్గర నుంచి ఏం రావాలి తెలుసా, మంచి పేరే. నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి అనేక మంది మాట్లాడుకోవాలి. అలాంటి మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రియమైన బిడ్డ, అలాంటి మంచి పేరు సంపాదించుకోవాలి. హల్లెలూయా. దెబోరా ఏమైంది, ఎవరేమా తబిత ఏమి చనిపోయిన తర్వాత ఆమె గురించి అక్కడున్న ప్రజలందరూ, అక్కడున్న ఆడోళ్ళు అందరూ ఏడుస్తారు, రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. చనిపోయిన తర్వాత ఆమెను కడిగి మంచం మీద మేడగదిలో పడుకోబెట్టారు. అప్పుడు ఏం చేస్తే దైవసేవకులు వచ్చాడు, పేతురు వచ్చి అక్కడున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ చుట్టూ వారందరూ ఆమె చుట్టూ, ఆ మంచం చుట్టూ ఏడుస్తున్నారు. ప్రియమైన బిడ్డ, గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. ఎందుకు అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము ఈమె చాలా మంచిది, మాకెంతో బ్రతికున్నప్పుడు ఎంతో సహాయం చేసింది, మేము వేసుకున్న బట్టలు ఈమె కుట్టించిందే, ఏ విధంగా ఉన్నామంటే ఈమె వల్లనే, కానీ ఈరోజు ఈమె లేదు అని వారు ఏడుస్తుంటే పేతురు ఏం చేయాలి తెలుసా, వెంటనే మోకరించి ఒక చిన్న ప్రార్థన చేశాడు. అంతే. ఎక్కడైతే ఆ మంచం ఆ శరీరం ముందు కడిగి ఆ శరీరాన్ని పక్కన అక్కడ పెట్టారో అక్కడ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి తబిత లెమ్మనగానే తబిత ఏమైంది, లేచి కూర్చుంది. హల్లెలూయా. తబిత లెమ్మనగానే ఆమె ఏం చేసింది, ఆమెలోకి జీవం వచ్చేసింది. ఎందుకంటే ఆమె సాక్ష్యం ఆమె ఏం చేసింది, బ్రతికేటట్లు చేసింది. హల్లెలూయా. ఆమె సాక్ష్యం, ఆమెకున్న మంచి పేరు ఆమె బ్రతికేటట్లు చేసింది. ప్రియమైన బిడ్డ, ఈరోజు ప్రియమైన బిడ్డ, నీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది జీవితాలు అనేక మంది బ్రతుకుతారు, క్రీస్తు కొరకు బ్రతుకుతారు. నీ సాక్ష్యం విన్న వెంటనే అనేక హృదయాలు బంధించబడినా, లేకపోతే పాపకూపంలో పడి ఉన్న జీవితాలు ఏం కావాలి తెలుసా, మారాలి.
ఆ బంధకాలన్నీ విడిపోవాలి, తెగిపోవాలి. అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకో. అందుకే ఇక్కడ తిమోతి ఏం చేసి ఆ ప్రాంతాలన్నిట్లో ఎట్లున్నారో తెలుసా, మంచి పేరును సంపాదించుకున్నాడు. ప్రియదేని బిడ్డ,